ఈ రోజున మాకు సాయిబాబు గుడి కాడికి వేగురు కంట్రిక అని చెప్పి సాయిబాబు గుడి కాడికి వెళ్ళాం. అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల సాయిబాబు గుడికి రావాయా, మంచి బాగా జరుగుతుంది అని చెప్పారు. ఏదో ఒకసారి పోవాలని చెప్పి 4 గంటలకు బయలుదేరి పూజకి స్టార్ట్ చేశారు. 4 గంటలకి అన్ని అభిషేకాలు దగ్గరుండి మాకు అన్ని అనుకూలంగా అభిషేకాలు చేపించారు. అన్ని అనుకూలంగానే సాయిబాబు గుడిలో నాకు ఇది 10 ఏళ్ళ కిందటే నాకు తెలుసు, అనుకూలంగా చేస్తున్నారు. వాళ్ళలోకి ఒక అతను స్వామి అనే అతను కాకుమని చెన్నయ్య స్వామి అనే అతను ఇంతకుముందు చేస్తున్నవాడు. అతను ఏంటంటే చాలా పూజలు అనుకూలంగా చేస్తూ ఉన్నాడు. స్థాపించాడు అతను, సాయిబాబు గుడి అనేది స్థాపించింది అతనే, అనుకూలంగా చేస్తున్నాడు. ఈరోజు అనివార్యం జరిగిన వలన ఆయనకి కొంచెం బాగలేని పరిస్థితి వలన ఈరోజు రాలేకపోతున్నాడు. వాళ్ళ సోదరుడు అనే అతను సురేష్ బాబు అనే అతను ఈరోజు సాయిబాబు గుడిని నడుపుతున్నాడు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నా ఆయన అనుకూలంగా చూసుకుంటున్న ఆ సాయిబాబుకి ఆయన ఆ కృషి అనుకూలంగా ఆయన చేసుకుంటూ బతుకుతున్నాడు. ఈ రోజుకి కొన్ని పరిస్థితుల వలన అక్కడ ఏరియాల్లో అనుకూలంగా గోమాత అనే అవి కొన్ని ఆవులు ఉన్నాయి. ఈ ఆవులు లోపలికి వెళ్ళాను. ఒక 7-8 ఆవులు అక్కడ మొత్తం కట్టేస్తున్నారు. వాటికి దోమలు పుడతా ఉన్నాయి. వాటిని పరిశీలించాను. చూసి ఇది పలు ఇబ్బంది పడుతున్నాయి, ఈ గోమాతకి ఈ విధంగా ఎందుకా అని చెప్తే ఆయా పరిస్థితులు బాగలేదని చెప్పి అన్నారు. మనం సహాయం చేయాల్సిన దానికి నేను ఏం చేశానంటే భాషాయిక్ ఫౌండేషన్ ఆధీనంలో 10 ఫ్యాన్లు, కరెంటుకు సంబంధించిన వస్తువులు ఏర్పాటు చేశాను. దగ్గరుండి జాగ్రత్త చూడండి, బాగుంటుంది, గోమాతకి దోమలు కుట్టకూడదని చెప్పి ప్రత్యేకంగా చెప్పాను. వాళ్ళకి చేస్తామయ్యా, మీకు పంపిస్తే మీరు ఏర్పాటు చేస్తాము, ఇబ్బంది లేదంటే మీరు రేపు వస్తాయి. రేపు నుంచే వాటికి దోమలు కుట్టకుండా ఫ్యాన్లు చేసి దగ్గరుండి జాగ్రత్త చేయండి. ఏ రోజు గోమాతను జాగ్రత్తగా గౌరవిస్తామో ఆ రోజున ప్రతి ఒక్కరికి అనుకూలంగా జరుగుతుంది. గోమాతను జాగ్రత్తగా గౌరవించండి పద్ధతిలో ఏర్పాటు చేసుకోండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఈరోజు సాయిబాబు గుడి దగ్గర మీకేమైనా ఇబ్బంది జరిగినప్పుడు నా కాడికి మీరు పంపిస్తే మీకేమైనా సహాయం కావాల్సింటే నేను ఏర్పాటు చేస్తానని చెప్పున్నాను. ఈరోజు సురేష్ బాబు ఆధీనంలో 10 మంది పిల్లకాయలు అనుకూలంగా భక్తులు ఉన్నారు. వాళ్ళలో మర్లపాటి కోటయ్య, కొండా ప్రసాద్, చిన్న సుధాకరు, తర్వాత గోవర్ధను, బన్నీ, విజయ అనేవాళ్ళు కూడా ఆ దేవస్థానానికి దగ్గరుండి పనిచేసుకుంటూ అనుకూలంగా ఆ స్వామికి సలహాగా ఇబ్బంది లేకుండా చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఆ సాయిబాబా గుడిని ఇంకా బాగా డెవలప్ చేయాలని నేను భాషాయిక్ ఫౌండేషన్ ద్వారా కోరుకుంటున్నాను. మీరందరూ జాగ్రత్తగా ఉంటే మీకు ఏ ఇబ్బంది జరిగినా నా కాడకు వస్తే నా పని మీకు చేసి పెడతానని, నా వల్ల సాధ్యమైన పని ప్రతి ఒక్కటి మీకు చేసి పెడతానని మీకు కోరుకుంటూ ముగిస్తున్నాను. అంతే కదా.